వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మరికొన్ని అంశాలను మనం ఈ సెషన్లో చూద్దాం. సో ముందుగా మనకు ఆర్బీఐ వార్తల్లోకి వచ్చింది. 90 సంవత్సరాలు అయింది అనమాట ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అయ్యి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంట 1935 ఏప్రిల్ 1న మనకు ఈ బ్యాంక్ అనేది ఏర్పాటు అయింది. భారతదేశంలో ద్రవ్య విధానానికి ఆర్బీఐ బాధ్యత వహిస్తూ ఉంటుంది. సో రైట్, మనకు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ కానీ ఇతర అంశాలు కానీ అడిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రీసెంట్గా ఒరిస్సా రాష్ట్రం ఏర్పాటైంది కరెక్ట్గా ఏప్రిల్ 1, 1936లో. సో రైట్, ఇది 90 సంవత్సరాలు అంటే అది 89 సంవత్సరాలు అయింది. అదేవిధంగా వైకోం సత్యాగ్రహం అన్నది కూడా ఒక 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. సో ఇలాంటి ఈవెంట్స్ అన్నిటిని కూడా ల్యాండ్ మార్క్గా ఉన్నప్పుడు వాటి గురించిన అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రైట్, సో మరి ఆర్బీఐకి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు. సో చూడండి, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. కింది వన్లో సరైనది. ఆర్బీఐ వాజ్ నేషనలైజ్డ్ ఇన్ 1950. అంటే ఆర్బీఐని 1950లో జాతీయం చేశారు అంటున్నాడు. నెక్స్ట్, ఆర్బీఐ వాజ్ ఎస్టాబ్లిష్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ హిల్టన్ యంగ్ కమిషన్ అన్నాడు. సో చాలా ముఖ్యమైనది, ఆర్బీఐని 1935లోనే ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ అది జాతీయం ఎప్పుడైంది అంటే 1949లో జాతీయం చేశారు. ఆర్బీఐ వాజ్ నేషనలైజ్డ్ ఇన్ 1949. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. మరి ఆర్బీఐని హిల్టన్ యంగ్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం ఏర్పాటు చేశారంటే అబ్సల్యూట్లీ ట్రూ. సో భారతదేశంలో ఇప్పుడు ఇది 90 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. ఆర్బీఐని ఏ కమిటీ సూచన మేరకు ఎస్టాబ్లిష్ చేశారంటే హిల్టన్ యంగ్ కమిషన్ సూచన మేరకు ఎస్టాబ్లిష్ చేశారు. సో బి అనేది స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఓన్లీ బి ఈస్ ట్రూ. సో ఇక్కడ ఆన్సర్ చెప్పేలోపు మీకు ఎవరైనా ఆన్సర్ తెలిస్తే యూట్యూబ్ వేదికగా స్పందించవచ్చు. అండ్ అదేవిధంగా చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనకు క్వశ్చన్ ఉన్నది. సో ఆర్బీఐ కంట్రోల్ ద సప్లై ఆఫ్ మనీ ఇన్ ద ఎకానమీ టు స్టెబిలైజ్ ఎక్స్చేంజ్ రేట్స్. సో ఎక్స్చేంజ్ రేట్ అంటే మనకు అంతర్జాతీయ మారకంలో ఉపయోగపడుతుంది. మారకపు రేట్లను స్థిరీకరించడానికి ఆర్బీఐ మనకు ఈ ద్రవ్య సరఫరాను నియంత్రిస్తుంది అని అంటున్నాడు. రైట్, సో రైట్ ఏంటి, మారకపు రేట్లను స్థిరీకరించడానికి ద్రవ్య సరఫరాను ఆర్బీఐ నియంత్రిస్తుంది అంటున్నాడు స్టేట్మెంట్ 1. నెక్స్ట్, ఆర్బీఐ డిక్లేర్స్ ఫిస్కల్ పాలసీ అన్నాడు. మరి జాగ్రత్తగా చూడండి, ఫిస్కల్ పాలసీ అంటే విత్త విధానం. విత్త విధానం అనేది ప్రభుత్వం చూసుకుంటుంది, అధికారంలోని ప్రభుత్వం. ఆర్బీఐ దేనికి సంబంధం అంటే మానిటరీ పాలసీ, ద్రవ్య విధానము. సో ద్రవ్య విధానం రెండు ఒకటి అంటే కాదు, రెండు వేరు వేరు. సో ఇది మీరు కంపల్సరీగా ఎకానమీలో బేసిక్స్లో భాగంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. విత్త విధానం, ఫిస్కల్ పాలసీని లేదా ఆర్థిక విధానం ఇవన్నీ కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. ద్రవ్య విధానం అంటే ద్రవ్య సరఫరా, మార్కెట్లో ఎంత అందుబాటులో ఉండాలి, ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉన్నది, ఇలాంటి అంశాలన్నింటినీ మనకు ఆర్బీఐ చూసుకుంటుంది. రైట్, సో కాబట్టి ఈ స్టేట్మెంట్ బి తప్పు, ఓన్లీ ఏ ఈస్ ట్రూ మనకు. రైట్, మరి ఈ ద్రవ్య విధానాన్ని గతంలో కేవలం ఆర్బీఐ గవర్నర్ మాత్రమే నిర్ణయించేవారు. కానీ ఇటీవలి కాలంలో అంటే 2015-16 సంవత్సరంలో మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేశారు. మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది అంటే ఉర్జిత్ పటేల్ కమిటీ. సో ఈ ఉర్జిత్ పటేల్ కమిటీ ఆ తర్వాత కాలంలో మొదటిసారిగా ద్రవ్య విధాన కమిటీకి నేతృత్వం వహించిన వ్యక్తి కూడా మనకు ఉర్జిత్ పటేలే. రైట్, సో ఇది ఈ క్వశ్చన్కు ఓన్లీ ఏ ఈస్ ట్రూ. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ విధులేంటి అన్నాడు. ఇష్యూ ఆఫ్ కరెన్సీ కరెక్టేనా అంటే కరెక్టే. భారతదేశంలో కరెన్సీని అందించే బాధ్యత ఎవరిది అంటే ఆర్బీఐ చేతిలోనే ఉంటుంది మొత్తము. నెక్స్ట్, బ్యాంకర్ టు గవర్నమెంట్. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన రుణాలు ఇవ్వడము. సో అండ్ ఆ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బ్యాంకర్గా పనిచేసే అధికారం కానీ వ్యవస్థ, యంత్రాంగం అన్నీ ఆర్బీఐకే ఉన్నాయి. నెక్స్ట్, కస్టోడియన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్. సో విదేశీ మారకానికి ఒక కస్టోడియన్గా ఆర్బీఐ ఉంటుంది. సో ఇది కూడా సరి అయినది. సో అన్నీ సరి అయినాయి కాబట్టి ఆల్యం. మనకి ఇట్లాంటివి ఆర్బీఐ ఫంక్షన్ చెయ్యనివి కూడా ఇచ్చేసి కేవలం ఏ అండ్ బి అండ్ సి అని ఈసారి రావచ్చు. ఎందుకంటే ఈ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయ్యి మనకు 90 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో కొన్ని క్వశ్చన్స్ అయితే రావచ్చు. సో
ఆర్బీఐకి సంబంధించిన బేసిక్ అంశాలు, ఆర్బీఐకి సంబంధించిన కరెంట్ అంశాలను కూడా తెలుసుకొని ఉండాలి కంపల్సరీగా, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది, రైట్. ఈ సంస్థ మనకు ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ సంబంధించిన ఒక నివేదికను అందించింది. క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు బొగ్గు ఆధారిత విద్యుత్ మనకు అందుబాటులో ఉన్నది, ఇది పర్యావరణానికి మంచిది కాదు, దీని నుంచి పరివర్తనం చెందాలి. ఏ విధంగా ఈ పరివర్తనం జరుగుతూ ఉన్నది, అనుకున్న స్థాయిలో ఉందా లేదా అని చెప్పి ఈ సంస్థ మనకు ఈ నివేదిక ఇచ్చింది. అయితే అనుకున్న స్థాయిలో లేదు, ఇంకా చాలా ఎక్కువ చేయాల్సి ఉన్నది. ఎందుకు అనంటే బొగ్గు ఆధారిత వ్యవస్థ వల్ల పర్యావరణానికి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. దీన్ని అధిగమించేందుకోసం ఖచ్చితంగా ప్రతి దేశం సమాయత్తం కావాల్సి ఉంది అని చెప్పి ఈ నివేదికలో పేర్కొన్నది. మరి ఇంకా దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఏమున్నాయంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఐఈఏ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ ప్యారిస్. ఐఈఏ అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, దీని ప్రధాన కేంద్రం ప్యారిస్లో ఉందంటున్నాడు. నెక్స్ట్ ఇందులో భారత్ సభ్యత్వాన్ని కలిగి ఉంది అంటున్నాడు. ఈ రెండిట్లో ఏది సరైందో చూడాలి. చూడండి, ఐఈఏ హెడ్ క్వార్టర్ ప్యారిస్లో ఉన్నమాట వాస్తవం, ఇది కరెక్ట్. నెక్స్ట్ ఐఈఏ ఈజ్ మెంబర్ ఆఫ్ ఐఈఏ తప్పు. నిజం చెప్పాలి అని అంటే ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో భారత్ సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్నది. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చెప్తాను. ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో సభ్యత్వం కావాలి అని అంటే ఖచ్చితంగా ఆ దేశం ఓఈసీడీలో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. ఓఈసీడీ అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, సో ఆర్థిక సహకారము అభివృద్ధి సంస్థ, ఆర్థిక సహకారము అభివృద్ధి సంస్థ అంటాం దాన్ని, ఆర్థిక సహకారం అభివృద్ధి సంస్థ. మరి ఈ ఓఈసీడీలో సభ్యత్వం ఉన్న వాళ్ళే ఐఏకి చేసుకోవాలి. భారత్కు ఓఈసీడీలో సభ్యత్వం ఉన్నది. ఈ ఓఈసీడీ కూడా ప్యారిస్ కేంద్రంగానే పనిచేస్తుంది. ప్యారిస్లో మనకు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లైక్ ఐఈఏ ఉన్నది, యునెస్కో ఉన్నది, ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ ఉన్నది, ప్యారిస్ క్లబ్ ఉన్నది, ఎఫ్ఏటిఎఫ్ ఉంది. ఎఫ్ఏటిఎఫ్కు ప్రత్యేకంగా కేంద్రం లేదు, ఓఈసీడీ కార్యాలయంలో నుంచే ఇది కూడా పనిచేస్తుంది. సో ఈ విధంగా ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మనకు న్యూస్లో ఉన్నాయి. మరి ఇంకొక క్వశ్చన్ ఉన్నది, విచ్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ టు జాయిన్ జేఈటీపీ. జేఈటీపీ అంటే జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్, జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్, జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ అని అర్థం. సో G7 కూటమి అదేవిధంగా ఇతర పెద్ద ఆర్గనైజేషన్స్ మనకు దీన్ని ప్రారంభించినాయి. సో యాక్చువల్గా ఏంటంటే ఏదైనా దేశం బొగ్గు ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది అనుకోండి, అది మంచిది కాదు కాబట్టి దాన్ని పరివర్తనం చెందించాలి, దాన్ని సౌరశక్తి వైపుగా, అలల శక్తి వైపుగా, పవన శక్తి వైపుగా తీసుకురావాలి. అందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని ఈ అగ్రదేశాలు అనేవి చేస్తాయి అన్నమాట. ఆ విధంగా ఇది ఏర్పాటైంది, రైట్. మరి దీనిపైన సంతకం చేసిన మొదటి దేశం ఏది అని అంటే సౌత్ కొరియా, దీనికి ఆన్సర్ 4 అవుతుంది. రెండవ దేశం ఏది అని అంటే ఇండోనేషియా, మూడవ దేశం ఏది అని అంటే వియత్నాం, నాలుగవ దేశం ఏది అంటే సెనెగల్, ఆఫ్రికా ఖండంలో ఉంటుంది సెనెగల్ అనేది. ఓకే, భారతదేశం సెనెగల్లో ఛాంపియన్స్ గ్రూప్ ఆఫ్ గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్ అని ఉంటుంది, CGRGలో కూడా సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. అందులో ఇండోనేషియా కూడా సభ్యత్వం ఉంటుంది CGRGలో. నిజానికి ఆహార భద్రతకు సంబంధించిన సంస్థ అది. అందులో ఇండోనేషియా, సెనెగల్లో ముందు నుంచే సభ్యత్వాన్ని ఉన్నాయి. భారత్ కూడా రీసెంట్గా సభ్య దేశంగా అందులో చేరి ఉంది, రైట్. మరి క్లీన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ సంబంధించి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఐఈఏ ఫ్లాగ్షిప్ ఇది ఎప్పుడు యాక్చువల్గా ఈ శక్తి పరివర్తనం అన్నది ఐఈఏ ఎప్పుడు లాంచ్ చేసింది అంటే 2017లో లాంచ్ చేసింది. మరి దీని ప్రధానమైన లక్ష్యం ఏంటంటే గ్లోబల్ నెట్ జీరో ఎనర్జీ సిస్టమ్, అంటే విద్యుత్ వ్యవస్థ వల్ల కార్బన్ శూన్య ఉద్గారాలు ఉండాలి, బొగ్గు ఉత్పత్తి అనేది ఉండకూడదు, అసలు విద్యుత్ ఉత్పత్తి రంగం నుంచే శూన్య ఉద్గారాలు అనేవి ఉండాలి, ఆ విధంగా చెప్పింది. నెక్స్ట్ ఓకే, మనకు క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కావడానికి అవసరమైన వాటికి ఇది ఒక లీడింగ్ అథారిటీ అన్నమాట, ప్రాధికార సంస్థ. అండ్ డెవలపింగ్ ఎకానమీస్కు సహాయం చేస్తుంది, సాంకేతికపరమైన సహాయం చేస్తుంది, ఆర్థికపరమైన సహాయం కూడా చేస్తుంది. ఓకే, మరి 2015 ప్యారిస్ అగ్రిమెంట్లో అదేవిధంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏవైతే విద్యుత్ రంగానికి, శక్తి రంగానికి, పరివర్తన రంగానికి అవసరమైన ఉన్నాయో అవన్నీ అమలు చేసే బాధ్యతను ఎవరికి ఉంది అని అడుగుతారు. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీకే ఈ బాధ్యతలన్నీ కూడా ఇచ్చినారు.
రైట్. సో ఇవి మనకు ఈరోజు పెద్దగా పొలిటిక్స్ సంబంధించినవి లేవు, ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు యూపీఎస్సీ యూనివర్స్ అనేది అందిస్తుంది. సో దయచేసి వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.